కలిగి ఉండే తెలివికి మూలం, మూర్ఖులు జ్ఞానం ఉపదేశమును తిరస్కరిస్తారు. ఇక్కడ మొదటగా మనం భక్తి అనేది మనం ఏం గమనించాలంటే, యెహోవాయందు భయము భక్తి కలిగి ఉండాలి. భక్తి చేయటము ఎంత అవసరమో దానితో పాటు దేవుని మీద భయం కూడా కలిగి జీవించాలి అని బైబిల్ మనం చూస్తాం. భక్తి అంటే ఎందుకు చేస్తారు? భక్తి అంటే దేవుడి మీద ఉన్న భయంతో భక్తి చేస్తారు. ఎవరైనా దేవుడి మీద ఉన్న భక్తితో చేస్తారు. మూర్ఖులు ఉంటారు, వాళ్ళు ఏమి చేయరు. వాళ్ళకి ఏంటంటే దేవుడితో పనే లేదు. వాళ్ళకి తిన్నామా, ఉన్నామా, లేచామా, కూర్చున్నామా అంతవరకే. వాళ్ళు మూర్ఖులు జ్ఞానమును తిరస్కరిస్తారు అని. భక్తి ఎందుకు చేయాలి అంటే సామెతల గ్రంథం 1:7 యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలం. ఎవరైతే దేవుని యందు భయము భక్తి కలిగి ఉంటారో వాళ్ళు తెలివి గల్లోళ్ళు అంటున్నాడు ఇక్కడ. తెలివి గల్లోళ్ళు అంటే ఏంటి? ఈ లోకంలో చాలా తెలివితేటలు సంపాదించుకుంటాకి, మేళ్ళ కడతాకి, భవనాలు కడతానికి చాలా చాలా రకాలుగా తెలివి ఉన్నాయి. తెలివి అన్నది ఈ లోకం సంబంధించిన తెలివి వేరు. కానీ దీని తర్వాత ఒక రాజ్యం ఉంది, ఆ రాజ్యానికి వెళ్ళాలి అనుకున్నది అది తెలివి. ఈ రోజున నేను టీవీ చూద్దామని వెళ్తే అక్కడ నేను చాలా విచిత్రమైన సంఘటన చూసా ఈ రోజున. అదేంటి తెలుసా? చేతులు కడుక్కుండా వెళ్తే పంపు తిప్పక్కర్లా, చెయ్యి అట్ట పెడితే నీళ్ళు వచ్చేస్తున్నాయి. పంపు తిప్పక్కర్లా. చూసావు నువ్వు? చెయ్యి ఆరబెట్టుకోవాలంటే అట ఆవిరి వచ్చేస్తుంది. ఇంకా చెప్పాల్సి వస్తే డ్రింక్ తాగాలంటే అక్కడ మనిషి ఉండడు, కొట్టుంటుంది. మనం వెళ్ళి ఆన్ చేస్తే ఏది కావాలని అట్లా కొడితే పలానా ఏం కావాలో చెప్తే దాని రేట్ చెప్పుద్ది. ఆ రేటు ఆ డబ్బులు అట్ట ఫోన్పే చేస్తే అక్కడి నుంచే డ్రింక్ పంపిస్తుంది, కింద పడేసేద్ది. అది తీసుకొని తాగటమే. డ్రింక్ తాగాలంటే మనిషి ఉంటుంది అక్కడ. అటు కొట్టంగానే ఆ 2 డ్రింకులు కావాలంటే 2 డ్రింకులు కొట్టేద్ది, కింద అవి కొంచెం డోమ్లోకి వచ్చేస్తాయి. అది తీసుకొని డబ్బులు కలెక్షన్ అవ్వగానే అవి వచ్చేస్తాయి అన్నమాట. మనిషితో పని లేదు ఇక. ఇంక ఉండగా ఇప్పుడు కోతలు కోసారంటే కోతలు కోసే పని లేకుండా అవి కూడా మిషన్లు వచ్చేసినాయి. గట్లు వేసే మిషన్లు వచ్చినాయి, ఊడుపులు వచ్చే మిషన్లు వచ్చేసినాయి, నాగలు దున్నే మిషన్లు వచ్చేసినాయి, ఇవన్నీ కూడా వచ్చేసినాయి. ఇంకా కొంతకాలానికి మనిషి ఇక స్నానం కూడా చేయక్కర్లేదు, చేపించే వచ్చేస్తాయి. ఇంకా చాలా వచ్చేస్తాయి. అవి కూడా వచ్చేసినాయి అంట. చాలా సుఖం అనేది, మనుషులకి సుఖం అనేది ఎక్కువైపోయింది. చాలా ఇది. ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే, పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే చేయవలసిన పనుల్లో రెండో పని ఏంటంటే, మొదటిది నీతిని కాపాడుకుంటాం అయితే, రెండోది భక్తితో జీవించడం. ఈ భక్తితో జీవించే వాళ్ళు ఎవరంట? తెలివి కలిగిన వాళ్ళంట. భక్తి చేసేవాళ్ళు తెలివి గలవాళ్ళంట. ఆ భక్తిని చేస్తే దేవుని నామాన్ని కనపరుస్తారు. భక్తి ఏం చేస్తుందంటే దేవుణ్ణి సంతోషపెడుతుంది. కనుక బైబిల్లో ఏమన్నా అంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలము. అంటే తెలివికి మూలం. ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో వాళ్ళు తెలివి గలవాళ్ళు. ఎందుకనంటే దేవుని దగ్గరే గిఫ్ట్ సంపాదించుకుంటారు వీళ్ళు ఎవరంటే దేవుని దగ్గరే. ఇప్పుడు ఒక తల్లిదండ్రి దగ్గర భయభక్తితో ఉన్నారనుకో, ఆడపిల్ల కానీ మగపిల్ల కానీ, తల్లిదండ్రులకు ఏమనిపిస్తుంది? అబ్బా మా పిల్లలు ఎంత మాట వింటున్నారు, ఏం కావాలనేది ఇచ్చేయాలనిపిస్తుంది. అలాగే దేవుడి దగ్గరే మనం గిఫ్ట్ సంపాదించుకోవాలంటే భయము భక్తి కలిగిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళంటే దేవునికి బాగా ఇష్టం. కొర్నేలు దగ్గరికి వచ్చాడు మధ్యాహ్నం పూట 3 గంటల ప్రాంతంలో. ప్రార్థన జరుగుతుంది ఇంట్లో. ప్రార్థన జరుగుతుంటే దేవదూతను పంపించి, కొర్నేలి నీ నీతి కార్యాలు, నీ భక్తి, నీ యథార్థత, నీ భక్తి, నీ ప్రార్థన నేను విన్నాను అని పరలోక రాజ్యము నుండి దేవదూత వచ్చి కొర్నేలుతో మాట్లాడింది. కారణం ఏంటి తెలుసా? కొర్నేలు యొక్క భక్తి దేవునికి బాగా నచ్చిందంట. మనం భక్తి కూడా దేవునికి నచ్చాలి. భక్తి చేయటం వేరు, దేవునికి నచ్చడం వేరు. ఇక్కడ కొర్నేలి గురించి ఏం మాట్లాడుతున్నాడంటే, కొర్నేలి నీ భక్తి, నీ ప్రార్థన నేను విన్నాను. నువ్వు లోపల కూర్చోండి అమ్మ, నువ్వా పండు బైబిల్ పట్టుకు కూర్చో. ఇట్లా చలి పెడుతుందా? సరే. ఇప్పుడు ఏం గమనించాలి అంటే,
కొర్నేలి ఏం కలిగి ఉన్నాడు అని మనం చెప్పాల్సి భక్తిలో ఏం కలిగి ఉన్నాడంటే నీతి ధర్మకార్యాలు చేస్తున్నాడట. అలాంటి వాడిని చూసి దేవుడు ఏం చేశాడంటే ఏమన్నాడు తెలుసా? నీ భక్తిని, నీ యథార్థతను, నీ నీతి కార్యాలు నేను చూశాను అన్నాడు. అంతే. అంటే దేవునికి భక్తి నచ్చాలి. ముందు భక్తి నచ్చాలంటే భయముతో భక్తి చేస్తేనంట దేవునికి నచ్చుద్దంట. భయం లేకుండా చేసే భక్తి అది దేవునికి నచ్చదు, మనుషులకు కూడా నచ్చదు. దేవునికి నచ్చే భక్తి ఏంటంటే దేవుని మీద ఉన్న భయము. దేవుడు ఉన్నాడు, దేవుడు నాకు ఇవన్నీ ఇస్తున్నాడు, తినటానికి ఉండటానికి అన్నిటినీ ఇచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు, నేను దేవుని కనపరచాలి, ఇవన్నీ దేవుడే ఇచ్చాడు అంటే వేరు. కొంతమంది ఏం చేస్తారంటే భక్తి లేదు, ఏమి లేదు, ఉన్నంత తినేసి తాగేసి ఆ జీవితం గడిపేసేద్దాం అనుకునేవాళ్ళు వేరే వాళ్ళు మూర్ఖులు. ఎవరు తెలివి గలవాళ్ళు, ఎవరు జ్ఞానం గలవాళ్ళు అంటే భక్తి చేసి దేవుణ్ణి నమ్మించేవాళ్ళు, మెప్పించేవాళ్ళు జ్ఞానవంతులు అంటాం. భక్తి చాలా అవసరం. అలాగే బైబిల్ లోకాసు సువార్తలో ఒక భార్య భర్తలు ఉన్నారు. వాళ్ళిద్దరి పేరు ఏంటంటే ఎవరు చెబుతారు? 1:6 జకరియా, ఎలిజబెత్. రైట్, జకరియా, ఎలిజబెత్. వాళ్ళిద్దరంట వారు లేవి గోత్రంలో ఉన్నారంట. కానీ భార్య భర్తలు ఇద్దరు భక్తి గల్లోనంట. అంత భక్తి గల్లోళ్ళు. ఆయన గురించి ఏం చెప్పాడంటే నీ భక్తి, నీ ధర్మకార్యాలు, నీ ప్రార్థన నేను విన్నాను జకరియా, నీకు కుమారుని నేను ఇవ్వబోతున్నాను అన్నాడు. అంటే ఏమిచ్చాడు? భక్తి మెచ్చుకుంటే ఏదోటి ఇస్తారు. ఏదైనా ఆట ఆడారనుకోండి, బాగా ఆడారనుకోండి, ఏం చేస్తారు? గిఫ్ట్లు ఇస్తారు. మన జేబీఎంకి ఎంత ఇచ్చారు? 95 కోట్లు ఇచ్చారు మొత్తం అందరికీ. 95 కోట్లు. 95 కోట్లు ఎంతమంది పంచుకున్నారు? 12 మంది పంచుకున్నారు. వీళ్ళు ఇచ్చింది కాకుండా పైకాడోళ్ళు ఇచ్చేవాళ్ళు ఇంక చాలామంది ఇస్తారు. గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చింది 98 కోట్లు ఎంత వచ్చింది. ఇంకా పైకాడు ఇచ్చేవాళ్ళు ఇంకెంత ఇస్తారో తెలియదు. వాళ్ళు మంచి పేరు కలిగి ఉన్నారు, మంచి పేరు, దేశమంతా మంచి పేరు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా ఫ్రీ, ఏది తిన్నా ఫ్రీ, ఏది ఎక్కినా, ఏ ట్రైన్ ఎక్కినా, ఏ ఫ్లైట్ ఎక్కినా ఫ్రీ. కారణం ఏంటి తెలుసా? వాళ్ళు కష్టపడ్డారు, అందువల్ల వాళ్ళకి ప్రతిఫలం వచ్చింది. ఇలాగే భక్తి దేవునికి నచ్చిన భక్తి అయితే, దేవునికి నచ్చిన భక్తి యథార్థత అయితే, ఇప్పుడు కొర్నేలిని ఏం చేశాడంటే కొర్నేలి కుటుంబానికి రక్షణ ఇచ్చాడు. జకరియా, ఎలిజబెత్ ప్రార్థన ఆలకించి ఏం చేశాడు? వాళ్ళకున్న గొడ్రాలనే నేరాన్ని తీసివేసి ముసల కాలంలో బిడ్డలనిచ్చాడు, యోహాను గారిని ఇచ్చాడు. అందుకంటే వాళ్ళ భక్తి బాగా నచ్చిందంట. ఇంకొక ఆయన ఉన్నాడు, లోకాసు వార్త 2:25 సిమియోనాన అనే ఒక యాజకుడు ఉన్నాడు. ఆయనకి అయ్యా నాకు ఇక ఓపిక అయిపోయింది, నాకు శక్తి అయిపోయింది, నన్ను తీసుకెళ్ళిపో అంటే కాదు, ఈ లోకాన్ని రక్షించడానికి యేసు ప్రభు పుడుతున్నాడు, ఆయన పుట్టిన తర్వాత పిల్లోని తీసుకొస్తారు, నీ చేతులతో ఎత్తుకొని ఆయనకి పేరు పెట్టు, తర్వాత తీసుకెళ్తాం, అప్పటి వరకు నువ్వు భూమి మీద ఉండాల్సిందే అని చెప్పారంట సిమియోనానికి. కారణం ఏంటి తెలుసా? సిమియోనాను కూడా భక్తిపరుడే. ఇంకెవరు భక్తిపరులు బైబిల్లో? మీరు చెప్పండి, మీకు అర్థమయ్యేట్టుగా. భక్తిపరులు ఎవరు చెబుతారు? బైబిల్లో భక్తితో దేవుని మెప్పించిన వాళ్ళు ఎవరు చెప్పగలుగుతారు మీరు? ఎవరమ్మా? దావీదు, దానియేలు. ప్రార్థనలో దానియేలు. భక్తులు అంటే భక్తి అదే, భయంగా ఉంది. ఇంకా చెప్పాల్సి వస్తే దానియేలు, షడ్రకు, మేషాకు, అబేద్నెగోలు వాళ్ళ భక్తితోలే. కానీ భక్తి ఇప్పుడు ఏంటంటే ప్రార్థన కాదు మనం చెప్పుకునే సబ్జెక్టు, భక్తి. యాకోబు ప్రార్థన పరుడు, కొర్నేలి చెప్పేగా, కొర్నేలి ప్రార్థన భక్తిపరుడు. ఇంకెవరు బైబిల్లో మీకు భక్తి కావాలి, ప్రార్థన మీద వద్దు, ప్రార్థన తర్వాత మాట్లాడదాం. భక్తి గల వాళ్ళు ఎవరు? ఇలా చెబితే మీకు బైబిల్ అర్థం అవుతుంది. భక్తిపరుడా? రైట్, ఆ మాట ఉంది. ఆ మాట ఏముందంటే గండ్రోలు ఏముందంటే మన ఇంటికి వస్తూ పోతున్న దైవజనుడు, భక్తిగల దైవజనుడు అని నేను ఎరుగుతున్నాను. ఎలీషా భక్తిపరుడే, దేవునికి స్తోత్రం. వాస్తవమే కదా, ఎలీషా భక్తిపరుడే, కొర్నేలు భక్తిపరుడే, ఎలిజబెత్, జకరియా భక్తిపరులే. ఇంకెవరు? సిమియోనాను భక్తిపరుడే. ఇంకా చెప్పాల్సి వస్తే నాకు తెలిసిన వాళ్ళు సొలోమియా,
గన్రావు కాదు 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 సలోమి కాదు, రైట్, అది కాదు. భక్తి కలిగిన వాళ్ళు అంటే మీరు ఏం చెప్పాలంటే మీకు అర్థమైన చెప్పాలి. భక్తి గల యోబు తన పిల్లలు ఏదైనా తప్పు చేస్తారేమో అని ఏం చేసేవాడంట, ఏకున లేచి భక్తి చేసి ప్రార్థన చేసి పిల్లల కోసం ఏం చేసేవాడంట, భక్తి చేసేవాడంట. భక్తి అంటే ఏం భక్తి చేశారు అంటే దేవునికి ఇష్టమైన భక్తి. మనం ఏం చేయాలి ఇప్పుడు, మన భక్తి ఎలా ఉండాలి, దేవునికి ఇష్టమైన భక్తి. ఇప్పుడు చేస్తున్న భక్తులు జనాభా ఏం ఎట్లా ఉన్నారు తెలుసా, పాట పాడితే నన్ను మెచ్చుకోవాలి అనేవాళ్ళు తప్ప దేవునికి ఘనత రావాలన్నవాళ్ళు తక్కువ. ప్రసంగం చేస్తే నన్ను మెచ్చుకోవాలి అంటే దేవునికి ఘనత రావాలన్నవాళ్ళు తక్కువ. అవునా కదా? ఇంకా చెప్పాలి చూస్తే ఇప్పుడు ఎలాగుంటుందంటే పరిస్థితి, జనాభాని మెప్పించే భక్తి ఎక్కువైపోయింది. జనాభాని మెప్పించే భక్తి. జనాభా ముందు చేసే ప్రార్థన చేస్తారు కానీ ఇంట్లో ప్రార్థన చేయరు చాలామంది. జనాభా ముందు మాత్రం ప్రార్థన చేస్తారు. ఇప్పుడు జనాభాని మెప్పించే భక్తి ఎక్కువైంది కానీ దేవుణ్ణి మెప్పించే భక్తి కావాలి. జనాభాని మెప్పించే భక్తి కంటే దేవుణ్ణి మెప్పించే భక్తి కావాలి. ఇప్పుడు చెప్పండి, దేవుణ్ణి మెప్పించిన భక్తి ఎవరో ఫస్ట్గా చూద్దాం. యోబు కదా, యోబు ఏమన్నాడంటే యథార్థవంతుడు నీతిమంతుడు యోబు లాంటి వాడికి ఎక్కడ లేడు అని చెప్పాడంటే యోబు మీద దేవునికి నచ్చింది. యోబు భక్తి దేవునికి నచ్చింది కదా. తర్వాత ఇంకెవరున్నారు ఇంకా బాగా భక్తి చేసిన వాళ్ళు, భక్తి కలిగిన వాళ్ళు ఇంకెవరంటే ఎస్తేర్ని కూడా వేసుకోవచ్చు. ఎస్తేర్ ఏమందంటే ఈ సమస్యను తీర్చాలంటే దేవుడు తీరుస్తాడు, ప్రమాదాన్ని దేవుడు తప్పిస్తాడు, శాసనాన్ని కూడా తారుమారు చేస్తాడు. మీరు ఉపవాసాలు ఉండ, నేను కూడా ఉపవాసం ఉండ ప్రార్థన చేస్తానంటే ఎస్తేరు ప్రార్థన దేవుడు ఆలకించి, యూదుల ప్రార్థన ఆలకించి మరణ శాస్త్రాన్ని ఏం చేశాడు, దేవుడు తప్పించాడు. ఇప్పుడు మనం ఏం నేర్చుకోవాలంటే యథార్థమైన భక్తి ఎవరైతే చేస్తారో వారిని కూడా మరణం నుండి దేవుడు తప్పిస్తాడు. డూప్లికేట్ భక్తి ఉంటుంది, ఒరిజినల్ భక్తి ఉంటుంది. డూప్లికేట్ బట్టలు ఉంటాయి, ఒరిజినల్ బట్టలు ఉంటాయి. కాయగూరలు కూడా డూప్లికేట్ ఉంటాయి, ఒరిజినల్ ఉంటాయి. అవునా కదా? పాలు కూడా ఒరిజినల్ ఉంటాయి, డూప్లికేట్ ఉంటుంది. ఇలా చెప్పాల్సి వస్తే డూప్లికేట్ ఒరిజినల్ రెండు ఉంటాయి కదా. ఇప్పుడు భక్తి కూడా ఎలా ఉందంటే డూప్లికేట్గా చేసే భక్తి ఉంది, ఒరిజినల్గా చేసే భక్తి ఉంది. ఇప్పుడు దేవునికి కావాల్సింది డూప్లికేట్దా ఒరిజినల్ కావాలా? ఒరిజినల్ కావాలా డూప్లికేట్ కావాలా? దేవునికి కావాల్సింది ఒరిజినల్. ఆ ఒరిజినల్ ద్వారా వచ్చే లాభం ఏంటి తెలుసా? దేవునికి సంతోషపడిపోతాయిగా. ఆయన ఎప్పుడైతే సంతోషపడ్డాడో మనకి ఏం కావాలంటే అది ఇచ్చేస్తాడనమాట. ఇప్పుడు యోబు బాగానే ఉంది. రెండోది భక్తి. మార్తా మరియా విషయంలోకి వస్తే మార్తా భక్తి చేసింది కానీ పరిచయం చేసింది కానీ భక్తి చేయలేకపోయింది. మరియా చక్కగా దేవుని మీద ఆశ కలిగి ఉంది. పర్లేదు, వాళ్ళిద్దరు అక్క చెల్లెళ్ళు ఇద్దరు. ఇప్పుడు ఇంకా చెప్పాల్సి వస్తే జక్రయ్య, ఎలిజబెత్, ఇంకోరు ఇద్దరు ఉన్నారు. ఎక్కడ రోమియో పత్రికలు ఎవరు ఉన్నారు ఇద్దరు, ఎవరంటే పిస్కిల్లా అక్కుల, రైట్, అక్కుల పిస్కిల్లా, వాళ్ళిద్దరు కూడా భక్తి పరులు. పౌలు ఉన్నాడు తెలుసా, నా సేవలో తోడుపడిన పిస్కిల్లా అక్కుల కూడా వందనాలు, వాళ్ళు నాతో పాటు భక్తి చేశారు అన్నాడు. అవునా కదా? ఇలాంటి ఈ భక్తి దేవునికి నచ్చిన ప్రతి భక్తిని కూడా వాళ్ళ సమాధానం వాళ్ళకి ఇచ్చేసాడు. అంతే. బిడ్డలు లేకపోతే బిడ్డలను ఇచ్చాడు, సమస్యల్లో ఉంటే తప్పించేశాడు, కష్టాల్లో ఉంటే విడుదల చేశాడు, మరణభయం వస్తే తప్పించేశాడు. మరి ఇంకోటి ఈజీగా చేశాడు కదా భక్తి. ఎలాంటి భక్తి చేశాడంట, గోడ తట్టు తిరిగి కన్నీరు కార్చేసాడు. భక్తి చేశాడు. ఆయనకి నచ్చింది బాగా భక్తి. అందుకనే ఈజీగా ఏడుస్తూ నేను చూశాను, 15 సంవత్సరాల ఆయుస్సు ఇస్తారు. ఇప్పుడు మనం కూడా ఈజీగా లాంటి యథార్థమైన ప్రార్థన చేసామనుకో, దేవుడు ఏం చేస్తాడు, మనం కూడా మరణము నుండి తప్పించి జీవాన్ని ఇస్తాడు. ఇప్పుడు జక్రయ్య ఎలిజబెత్లాగా ప్రార్థన చేసామనుకో, మనకేమిస్తాడు, ఇచ్చిన బిడ్డలని దీవిస్తాడు. బిడ్డలు లేకపోతే బిడ్డలు ఇస్తాడు, బిడ్డలు లేకపోతే బిడ్డలుంటే దీవిస్తాడు. కొర్నేలు లాంటి భక్తి చేసామనుకో ఏం చేస్తాడు, రక్షణ, కుటుంబాన్ని రక్షణిస్తాడు. అవునా కదా? సిమియోన్ లాంటి భక్తి చేస్తే ఏం చేస్తాడు, ఆయుష్ పొడవిస్తాడు. అలా అవునా కదా? ఇలా చెప్పాల్సి వస్తే మన బైబిల్లో మీతోనే నేను వాక్యం చెప్పిద్దాం. ఇక్కడి నుంచి నా ఉద్దేశం ఏంటంటే నేను చెప్పడం కాదు, మీతోనే వాక్యం చెప్పించాలి. అప్పుడు మీ మైండ్లోకి వాక్యం ఎక్కుతానికి అవకాశం ఉందన్నమాట. ఇది స్టడీ అంటారు, బైబిల్ స్టడీ. అంటే నేనే చెప్పుకెళ్ళిపోయాను అనుకో, అది ప్రసంగం. మిమ్మల్ని అడుక్కుంటూ వెళ్ళి మీ యొక్క జవాబు పొందుకున్నాను అనుకో, అది స్టడీ అవ్వద్దు అన్నమాట.
ఇప్పుడు మనం ఏమి నేర్చుకోవాలంటే రెండోది, పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే భక్తి కావాలి. అంటే మంచి పనులు చేసే విషయంలో ఏం సంపాదించుకోవాలి మనం? పరలోక రాజ్యాన్ని సంపాదించుకోవాలంటే రెండోది ఏంటంట, భక్తి కలిగి ఉండాలి. ఇప్పుడు వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళారు? మనం చెప్పిన వాళ్ళందరూ పరలోక రాజ్యానికి వెళ్ళారు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మనం కూడా వాళ్ళకిలాగే పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే ఏం చేయాలి? వాళ్ళు చేసిన యథార్థమైన భక్తి మనం కూడా చెయ్యాలి. చూసావా ఎంత మాట? వాళ్ళు చేసిన భక్తి మనం కూడా చెయ్యాలి. మనం చేసే భక్తి ఎలాగుందో మనం పరీక్షించుకోవాలి అంతే. నువ్వు మంచి భక్తి కాదని నువ్వు అనకూడదు, నేను అనకూడదు. కానీ మన అంతరాత్మలు చెబుతాయి మనం చేసేది మంచి భక్తే కాదా, డూప్లికేటా ఒరిజినలా తెలిసిపోద్ది. అవునా కాదా? ఇప్పుడు డూప్లికేటా ఒరిజినల్ ఏదో బట్టలు కొనుక్కున్నారు అనుకోండి, దగ్గదగ్గలాడిపోద్ది ఆ పెట్టులో ఉన్నప్పుడు. అది ఉతుకు పడితే ఏమవుద్ది? ఏమైపోద్ది? ఉతుకు పడితే మొత్తం ఇది అయిపోద్ది. అవునా కదా? ఒక పెళ్లి కూతురికి మంచి బ్యూటీ పార్లర్లో తీసుకెళ్ళి నల్లటమ్మాయిని ఎర్రగా చేసేసి అన్ని మోడల్ చేసి ఇచ్చారనుకోండి, అది ఎప్పుడు వరకు పనిచేస్తుంది? ఏమ్మా, పెళ్లి కూతురు స్నానం చేసేదా పనిచేద్ది. స్నానం చేస్తే మొత్తం బయటపడిపోతే తెలియవా? బయటపడిపోద్ది. ఒక ఆమె ఇట్టాగే బ్యూటీ పార్లర్లోకి వెళ్ళి బాగా చేస్తే ఆడు చూసి పెళ్లి చేసుకున్నాడంట. చేసుకున్న తర్వాత ఆ అమ్మాయి స్నానం చేసేప్పుడు చూసి ఏంటి ఇట్టాగా ఉందనుకొని మళ్ళీ అమ్మాయి దగ్గరికి వెళ్ళాడంట, బ్యూటీ పార్లర్ అమ్మాయి దగ్గరికి. ఎవరు చేశారు నీకంటే? పలానా అమ్మాయి చేసిందంటే అక్కడికి వెళ్ళాడంట. అమ్మ బ్యూటీ పార్లర్లో చేసింది నువ్వేనా? మా పలానా కంటే నేనన్నా, నీకు గిఫ్ట్ ఇద్దామని వచ్చానమ్మా అన్నాడు. అదేం చేశాడంటే ఫోన్ పై పడుతుంది కదా పైన, ఫోన్ పైది ఆ లోపల చిన్నది పెట్టాడు, 1000 రూపాయల ఫోను పెట్టి ఇచ్చాడనమాట. ఇచ్చేపాటికి ఇదేంటి అని ఆమె సంతోషపడిపోయింది. అంటే 100 ఫోన్ తీసుకొచ్చేసాడు, టచ్ ఫోన్ ఇచ్చేసాడు అని సంతోషపడిపోతుంది. తీరా మూత తీసేపటి ఏమైంది? చిన్న ఫోను. ఇదేంటయ్యా ఈ పెట్టి చూతి ఎలాగుంది ఇదంటే, మా ఆవిడని అలా చూపించావు నువ్వు నాకు ముందు, తర్వాత ఇది 100 రూపాయలు 1000 రూపాయల ఫోన్లాగా అయిపోయింది అన్నాడు. కారణం ఏంటంటే ఇప్పుడు ఇక కొంతకాలం ఈ డూప్లికేట్ భక్తి అంతా కొంతకాలానికి ఏమైపోద్ది? తేలిపోద్ది. ఒరిజినల్ భక్తి మాత్రం నిలబడుద్ది. దేవునితో మనం పెనుగులాడి దేవుని మీద ఆధారపడి నిజమైన భక్తి చేస్తే దాని ద్వారా కొన్ని మేలులు మనకు వస్తాయి. దానికంటే పరలోక రాజ్యంలో మనకు చోటు కూడా దొరుకుద్ది. అవునా కాదా? ఇప్పుడు చెప్పండి, క్రైస్తవుల్లో ఒరిజినల్ భక్తి ఉందా, డూప్లికేట్ భక్తి ఉందా? ఎక్కువ పాస్టర్లో కానీ విశ్వాసులు మారబోవడానికి కారణం ఎవరో పాస్టర్లే. అవునా కదా? టచ్ అంటున్నారుకే ఉన్నాడు కొడుతున్నాడు, ఒరిజినల్ కాదు అది. టచ్ అయినా పడగొట్టా, ఒరిజినలా కాదు. అట్టుపడి తింటే నీళ్ళు పోసుకుంటా ఉండదు, ఒరిజినలా? అట్టుపడి నీళ్ళు ఉంటే నీళ్ళు పోసుకుంటే పెళ్లి చేసుకుంటాం ఎందుకు? తప్పు, అది రాంగ్. అదంతా రాంగ్ స్టెప్పులు ఇవన్నీ కూడా. అవునా కదా? ఇవన్నీ కూడా హిందువులకి దొరకడానికి తప్ప ఇంకేమీ లేదు. హిందువులు మనల్ని అవమానపరచడానికి తప్ప ఇంకేమీ లేదు. ఒరిజినల్ భక్తి అంటే ఏంటి తెలుసా? దేవుడు బిడ్డలను ఇస్తాడు, కానీ భార్య భర్తలు ఉంటే ఇస్తాడు. అన్నాకు బిడ్డలను ఇచ్చాడు, భర్త ఉంటేనే ఇచ్చాడు. అంతేగాని అంటే ఈ మరియమ్మకి ఎలాగ ఇచ్చాడంటే పరిశుద్ధుడు రావాలనే ఉద్దేశంలో ఇచ్చాడు. దేవుడే ప్రణాళికతో ఇచ్చాడు. అంతే తప్ప ఇవాళ డూప్లికేట్ భక్తను అదేమైపోద్దంటే వెలిచిపోద్ది, పాడైపోద్ది. ఒరిజినల్ భక్తి ఎప్పుడు నిలబడద్ది. ఆ భక్తి ద్వారా మేలులు వస్తాయి. ఈ డూప్లికేట్ చేసే పాస్టర్లు కానీ విశ్వాసులు కానీ భక్తి చేస్తే ఈ భక్తి వల్ల ఏ లాభం ఉండదు, దానివల్ల ఆశీర్వాదం కూడా ఉండదు. ఇప్పుడు మన ప్రసంగం ఏంటంటే భక్తి. నేను ఆదివారం కూడా చెబుతా, ఇంకా చాలా స్టోరీ ఉంటుంది. రెండోది చూడండి, యోహాను సువార్త, యోహాను పత్రిక 5వ అధ్యాయం 3వ వచనం. మన ఆయన ఆజ్ఞను గైకొనుటే దేవుని ప్రేమించుట. దేవుని ప్రేమించడం అంటే ఏంటి అంటే, ప్రేమించడం అంటే ఆజ్ఞను గైకొనాలి. మీరు ఎవరైనా సరే మా ఇంటికి రండి భోజనం చేయండి అన్నది వేరు, భోజనం పెట్టింది వేరు. ఇంటికి వచ్చి భోజనం చేయండి అంటే వేరు. మా ఇంటికి రండి ఇవాళ భోజనం చేద్దామని మీరు అనేసి వచ్చామనుకో, వస్తాడా? రాడు. తీసుకొచ్చి భోజనం పెడితే వస్తాడు. అలాగా దీన్ని ఏమంటాడంటే భక్తి అంటే ఎలాంటిదంటే దేవుని ప్రేమించటం. భక్తి అంటే భయము, అంటే దేవుని మీద భక్తి చేయటం. అంటే ఎవరు చేస్తారంటే దేవుని మీద ప్రేమ ఉండేవాడు చేస్తాడు. ఒరిజినల్ భక్తి ఎవరు చేస్తారు? 3 మాటలే చెబుతాం మీకు అర్థమయ్యేట్టుగా. భక్తి, ఒరిజినల్ భక్తి ఎవరు చేస్తారు?
దేవుడి మీద ప్రేమ ఉండేవాడు చేస్తాడు. అంతే తప్ప ఏదో దేవుడి దగ్గరికి వెళ్తే ఏదో వరం ఇచ్చేస్తాడు. మన ఒకడు వచ్చాడు, నేను లాటరీ కొనుక్కుంటున్నానండి, ప్రార్థన చేయండి, దేవుడు గారు నాకు లాటరీ ఇస్తే నీకు 20,000 రూపాయలు కానుకిస్తాను అన్నాడు. ఎంత వస్తేనంట? 1,00,00,000 రూపాయలు వస్తాయి. ఆయన 1,00,00,000 రూపాయలతో నాకు 20,000 రూపాయలు కానుకిస్తాడంట. చాలా మంచోడురా బాబు అనుకున్నాను నేను. కారణం ఏంటంటే ఎంత లంచాలు, మోసాలు ఎక్కడ చూసినా. ఇది మనం ఏం చేయాలంటే, భక్తి అన్నది ఎలాగొస్తుంది అంటే, ఒరిజినల్ భక్తి ఎలాగొస్తుందంటే, ఇప్పుడు మనం నేర్చుకునే ప్రార్థన భక్తి. భక్తి అంటే డూప్లికేట్ భక్తి అను దేవుడి మీద ప్రేమ లేనోడు చేసేది. ఒరిజినల్ భక్తి ఎవరు చేస్తారంటే, దేవుని మీద ప్రేమ ఉండి దేవుని మీ రాజ్యానికి వెళ్ళాలని కోరుకునేవాడు చేస్తాడు. అంటే ఒరిజినల్ భక్తికి డూప్లికేట్ భక్తి తేడా ఏంటంటే, జనాభాతో అందరితో కలిసి చేసే భక్తి ఏదో చేయకపోతే తప్పదు, చర్చికి రాకపోతే తప్పదు అని చేసేది వేరు. కాదు, దేవుడు నన్ను ప్రేమించాను, దేవుడు నేను ప్రేమిస్తాను, ఆయనే నాకు ఆధారం అని దేవుని మీద మనకెప్పుడు ప్రేమ ఉండదో అప్పుడు భక్తి చేస్తాం. అమ్మా నాన్న సాయంత్రం కాలం మీరు భోజనం చేయండి అంటే కుదరదు, పెడితేనే అందం. అవునా? తల్లిదండ్రులను మనం ప్రేమించాము అంటానికి రుజువేంటి? అమ్మా నాన్న అని ఉంటే సరిపోద్దా? చెప్పండి. అమ్మా నాన్న మీరింటే మీ భవిష్యత్తే బాగుందంటే సరిపోద్దా? ప్రేమించామంటే గుర్తింపు తెలుసా? బాధల్లో, కష్టాల్లో, సమస్యల్లో ఉన్నప్పుడు ఏం చేయాలి? మనం వాళ్ళని ఆదరించాలి. అప్పుడు నేను ప్రేమించినట్టు. అవునా కదా? ఇప్పుడు భక్తి అంటే ఏం తెలుసా? నిజమైన భక్తి ఎవరు చేస్తారు అంటే, దేవుని మీద ప్రేమ ఉన్నవాళ్ళు చేస్తారు. యోహాను పత్రిక 5వ అధ్యాయం 3వ వచనంలో, యోహాను పత్రిక 5వ అధ్యాయం 3వ వచనం, మనం ఆయన ఆజ్ఞన గైకొనుంటే దేవుని ప్రేమించుట. ఇప్పుడు భక్తి చేస్తాము, ప్రార్థన చేస్తాం, పాటలు పాడతాం, వాక్యం చెబుతాం అంటారు చూసావా? వాళ్ళు ఒరిజినల్ భక్తి కాదు. ఒరిజినల్ భక్తి అని తెలుసా? దేవుని ఆజ్ఞకు లోపడేవాడు భక్తి. ఆయన మాట చెబుతాడు చూసావు, ఇలాంటి చేయమన్నాడు చూడ, చేతేనే అది నిజమైన భక్తి. అంతే తప్ప ఏదో మనుషులను నమ్మించాలని నటించడం వేరు, ఈ నటన వేరు. ఇక్కడ రెండో ప్రయోజనం ఏంటంటే, దేవుని ఆజ్ఞకు లోపడాలి. అందుకనే మత్తయి సువార్త 7వ అధ్యాయం 21-22 అంటాడు మాట, ప్రభువా ప్రభువా అన్నవాడు పరలోక రాజ్యములో ప్రవేశించడు కానీ తన తండ్రి చిత్త ప్రకారం చేయవాడే అంటాడు. ఇప్పుడు దేవుని సన్నిధిలో మనం భక్తి చేస్తున్నామంటే రుజువేంటి తెలుసా? దేవుని ఆజ్ఞకు లోపడితేనే ఆ భక్తి దేవునికి నచ్చుద్ది. అర్థమైందా? ఏ భక్తి నచ్చుద్ది ఆయనకి? ప్రభువా ప్రభువా స్తోత్రం స్తోత్రం, ప్రభువా ప్రభువా చుట్ట ఎక్కడుంది, అల్లులు అరివి మీద ఉందంటే సరిపోద్దా? అవదు. ఇది దేవుణ్ణి మనం ప్రేమిస్తున్నాం అంటే కారణం భక్తి చేస్తున్నాము అంటే, ఈ భక్తిలో పవర్ ఏంటి తెలుసా? దేవుని ఆజ్ఞకు లోపడతాం. దేవుని ఆజ్ఞకు లోపడ్డామంటే మనం దానికి అర్థం ఏంటి తెలుసా? దేవుణ్ణి మనం ప్రేమిస్తున్నామని అర్థం. ఇప్పుడు నేను చెప్పిన మాట మా పిల్లలు విన్నారనుకోండి, వాళ్ళు నా మాట లోపడినట్టు. అవునా కదా? రెండోది ఏంటి తెలుసా? వాళ్ళు నన్ను ప్రేమిస్తున్నారు కనుక నన్ను లోపడుతున్నారు అన్నమాట. నా పిల్లలు ఉన్నారు, మీకు అర్థమవుతున్న వాక్యం ఇంతకీ? నా పిల్లలు ఉన్నారు, అరే పలానా చేయొద్దు అన్నాను అనుకో, పలానా చెయ్యి అన్నాను అనుకో, నేను చెప్పిన మాట విన్నాడు అనుకో, ఇన్ని చేస్తానన్నాడు అనుకో, నేను చేయమన్నా చేసాడు అనుకో, ఏమున్నట్టు నా మీద? అది పాయింట్ అర్థం చేసుకోండి. అంటే నా కొడుక్కి, నా పిల్లలకి నా మీద ప్రేమ ఉంది కనుకే నేను చేయమన్న పని చేస్తున్నాను. నేను చేయనని వెళ్ళిపోయాడు అనుకో, నా మీద ఏం లేదు, ప్రేమ లేదు. నాన్న నువ్వంటే నాకు చాలా ఇష్టం, నువ్వు చెప్తే నేను విన్నాను అనుకో, ఎట్లా ఉంటుంది? ఇక్కడ ఏమన్నాడంటే, భక్తి, ఒరిజినల్ భక్తి అంటే ఏంటి తెలుసా? దేవుని ఆజ్ఞకు లోపడతాం. దేవుని ఆజ్ఞకి ఎవరైతే లోపడతారో వాళ్ళే దేవుణ్ణి ప్రేమించినోళ్ళు. అది భక్తిలో పవర్ ఏంటి తెలుసా? భక్తి అన్నది, ఒరిజినల్ భక్తి అన్నది దేవుని ఆజ్ఞకి లోపడితేనే అది ఒరిజినల్ భక్తి. పాటలు పాడి స్తుతించి ప్రార్థన చేసి మోగలేసేదో వెళ్ళిపోయి డామ్ చేసుకొని వెళ్ళిపోతే అది భక్తి కాదు. ఒకసారి నాకు తెలిసిన ఒక ఆయన ఉన్నాడు, చాలా ఘోరం, ఆయన చెప్పకూడదు కానీ స్టోరీ. అంటే ఏదో చేసుకుంటారు, సాయంత్రం పూట భక్తి చేసే డ్రమ్ము పాలు కొట్టేసేవాళ్ళు పాటలు పాడేసి, తెల్లారేపాటికి మళ్ళీ మామూలే. ఆ భక్తి దేవునికి నచ్చదు, దేవుడు కూడా కార్యం చేయడు.
దేవుడు కార్యం చేయాలంటే మన పట్ల మనల్ని ఆస్వాదించాలంటే మన బిడ్డల్ని మనల్ని మన కుటుంబాలని నన్ను నిన్ను అందరిని ఆస్వాదించాలంటే ఏం చేయాలంటే దేవుని ఆజ్ఞకు లోపడితే అప్పుడే నువ్వు దేవుణ్ణి ప్రేమించావని గుర్తు. అంటే నిజమైన భక్తి చేస్తున్నావు గుర్తు. మూడో విషయం చెప్తాను. దెస్సలోనికి రాసిన పత్రిక 5:17 ఎడతెగగా ప్రార్థన చేయుడే, ప్రతి విషయమందు కృతజ్ఞత చెల్లించుడే. ఇక్కడ మూడో విషయం ఏమన్నాడు తెలుసా? దేవుని ఆజ్ఞనికి లోపడేవాడు ఏం చేస్తాడు తెలుసా? ప్రతి విషయంలో కూడా దేవునికి ఏం కలిగి ఉంటాడు? కృతజ్ఞత కలిగి ఉంటాడు. దేవునికి స్తోత్రం. భక్తిలో ఉన్న కోణాలు చెబుతున్నాను ఈరోజు నేను. భక్తిలో ఉన్న అనుభవాలు. ఒకటి, నిజమైన భక్తి ఉంది, డూప్లికేట్ భక్తి ఉంది. నిజమైన భక్తి చేసేవాడు ఏం చేస్తాడంటే దేవుని ఆజ్ఞనికి లోపడతాడు. దేవుని ఆజ్ఞనికి లోపడ్డాడంటే దేవుణ్ణి ప్రేమిస్తున్నాడు. అర్థమైందా? దేవుణ్ణి ప్రేమిస్తున్నాడు. అప్పుడు ఆ వ్యక్తి ఏం చేస్తాడంటే, దేవుని ప్రేమించేవాడు ఏం చేస్తాడంటే ప్రతి దానికి కూడా ఏం కలిగి ఉంటాడు? కృతజ్ఞత కలిగి ఉంటాడు. నిజమే, ఈ కుటుంబం ప్రార్థనకు వచ్చిన కానీ మొదలుకొని 12 సంవత్సరాలు అయిందో 13 అయిందో కానీ ప్రార్థన ఆపల. ఏ నెల కూడా ఆపల. మొత్తానికి ఏ నెల కూడా ఆపల. కారణం ఏంటంటే, ఎవరైనా సరే నేను ఒకటి చెబుతున్నా, ఇక్కడ ఏం కలిగి ఉండాలి మనం అంటే కృతజ్ఞత. ఇశ్రాయేలు ప్రజలు ఎర్ర సముద్రం దాటి వచ్చినప్పుడు వాళ్ళు ఏం కలిగి ఉన్నారంటే, దేవుడు మమ్మల్ని ఆపద నుండి తప్పించాడు అని ఏం చేశారు? వాళ్ళు కృతజ్ఞత కలిగి పాటలు పాడి దేవుని నామాన్ని కనపరిచారు. మానవ జీవితంలో అన్నా కూడా దేవుడు కార్యం చేసిన తర్వాత ఆమె గొడ్రాలని నేరం పోయిన తర్వాత ఆమె కూడా కృతజ్ఞతగా పాట పాడి దేవుని నామాన్ని గణపరుస్తుంది. ఎవరైనా సరే ఏం కలిగి ఉండాలంటే కృతజ్ఞత కలిగి ఉండాలి. భక్తిలో ఏంటి చెప్పండి ఇప్పుడు మీరు? అర్థమవుతుందా? 1-3 సార్లు చెబుతాను మీకు అర్థమయ్యేట్టుగా. నిజమైన భక్తి కలిగిన వాళ్ళు దేవుని ఆజ్ఞకు లోపడతారు. దేవుని ఆజ్ఞకు లోపడ్డాడంటే దేవుణ్ణి ప్రేమిస్తున్నాడని గుర్తు చేసుకోవాలి. దేవుడు ప్రేమించాడు అంటే దేవుడు మన పట్ల ఏ కార్యం చేసినా కృతజ్ఞత కలిగి ఉంటాము. అర్థమవుతుందా? పాయింట్ అర్థమవుతుందా? భక్తిలో ఉన్న కోణాలు నేను చెబుతున్నా ఈ రోజున. అంటే ఎవరు పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే భక్తి పరులు. ఇప్పుడు చర్చికి వెళ్ళే వాళ్ళందరూ, ప్రార్థనకి వెళ్ళే వాళ్ళందరూ, మీటింగ్లు పెట్టే వాళ్ళందరూ, ప్రసంగం చేసే వాళ్ళందరూ, పెద్దలు అనుకునే వాళ్ళందరూ పరలోక రాజ్యం వెళ్ళరు. పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే నిజమైన భక్తి ఉండాలి. ఎవరిలాగా? మీరు చెప్పండి మరలా, టకటక చెప్పాలి, వాక్యం అర్థమవుతుందా? ఫస్ట్ యోబులాగా, తర్వాత కొర్నేలి, తర్వాత సిమియోను, తర్వాత ఎలిజబెత్ జకరియా, తర్వాత ఎస్తేరు, తర్వాత ఎలుషా. ఇలాంటి వీళ్ళు ఏం చేశారు? వీళ్ళు నిజమైన భక్తి చేశారు. వీళ్ళు ఈ భక్తి ఎక్కడ నడిపించిన వాళ్ళని? మోక్ష రాజ్యానికి నడిపించింది. అలాగే మనం చేస్తున్న భక్తి ఎలాగుండాలంటే, ఒకటి, భక్తి అంటే దేవుడంటే భయం కలిగి చేయాలి. ఎవరైతే దేవునిలో నిజమైన భక్తి చేస్తారో వాళ్ళు ఏం కలిగి ఉంటారు? దేవునికి కృతజ్ఞత కాదు ఏం కలిగి ఉంటారు? దేవుని ఆజ్ఞకు లోపడతారు. దేవుని ఆజ్ఞకి ఎవరు లోపడతారో వాళ్ళే దేవుణ్ణి ప్రేమించిన వాళ్ళు. ఎవరైతే దేవుడు ప్రేమిస్తారో వాళ్ళే కృతజ్ఞత కలిగి ఉంటారు. దేవుడు చేసిన ప్రతి కార్యానికి ఏం చేస్తారు? వీళ్ళు కృతజ్ఞత కలిగి ఉంటారు. అబ్బా, ఏమర ప్రసంగం అండి! అంటే కోణాలు చక్కగా కోణాల్లో తొనలు రావాలి ప్రసంగం అన్నది అర్థమయ్యేట్టుగా. ఎందుకంటే ఇంతకాలం చెప్పే ప్రసంగం, చేసిన ప్రసంగాన్ని ఇంకా కోణాలు వస్తాయి. నా ఉద్దేశం ఏంటంటే ఫస్ట్ స్టెప్ అంతా చెప్పుకుంటూ వచ్చాను నేను. ఆదికాండం ప్రకటన కొంతవరకు చెప్పుకొచ్చాను, అంతా చెప్పలేకపోయినా కొంత చెప్పేసాను. ఇప్పుడు దాంట్లో ఉన్న లోతైన భావాలు, భక్తి అంటే ఏంటి, భక్తి అనుకుంటే వెళ్ళిపోయాం. మనం ఏమన్నా నీతిమంతులు అంటే ఏంటి, నోవాకు నీతిమంతులు అనుకుంటూ వచ్చాం. అసలు నీతి అంటే తెలియాలిగా అని చెప్పేసాం ఆదివారం. ఇప్పుడు భక్తి అంటే ఏంటంటే, నిజమైన భక్తి దేవుని మీద భయం కలిగి ఉంటారు. నిజమైన భక్తి గల వాళ్ళు ఏం చేస్తారు? దేవుని ఆజ్ఞకు లోపడతారు. నిజమైన భక్తి గల వాళ్ళు ఏం చేస్తారంటే ఆయన దేవుడిని ప్రేమిస్తారు. దేవుడి మీద ఉన్న ప్రేమతో చేస్తారు. భక్తి ఎలా చేయాలి? ప్రేమతో చేయాలి, ప్రేమతో చేస్తారు. నాలుగోది ఏంటంట? కృతజ్ఞత కలిగి ఉంటారు. దేవుడు మనం బతికిచ్చాడు, కృతజ్ఞత కలిగి ఉండాలి. సావకుండా బతికించాడు, కృతజ్ఞత కలిగి ఉండాలి. ఇల్లు ఇచ్చాడు, కృతజ్ఞత కలిగి ఉండాలి. బిడ్డలను ఇచ్చాడు,
కృతజ్ఞత కలిగి ఉండాలి. మరణమును తప్పించాడు, కృతజ్ఞత కలిగి ఉండాలి. అంతేగాని దేవుడు నీకు ఏది ఇచ్చినా మానవ జీవితంలో తృప్తి ఉండదు. ఈ పెడంలో 50 ఇళ్ళు ఇస్తే ఇంకొక 50 ఇళ్ళు ఇస్తే అద్దెలు ఇచ్చుకుందాం అనిపిస్తుంది. అంతే కదా ఇప్పుడు కోటేశ్వరులు చేసే పని. ఇప్పుడు ఇల్లు కూడా లేనటువంటి పరిస్థితి ఏంటని చూసుకోవాలి మనం. ఎప్పుడు కూడా ఇల్లు కూడా లేకపోతే ఏంటి అని చూసుకోవాలి. అప్పుడు మనకేం కలుగుద్ది? దేవుడు మనకేమి ఇచ్చాడో మనకు అర్థమవుతుంది. ఏం కలిగి ఉండాలి ఇప్పుడు? కృతజ్ఞత. ఇల్లు విషయంలో కానీ, పెళ్ళి విషయంలో కానీ, పిల్లల విషయంలో కానీ, కుటుంబ విషయంలో కానీ, ప్రయాణం విషయంలో కానీ. మళ్ళీ ఈ సంవత్సరం అంతా దేవుడు కాపాడాడు, ఈ నెలంతా. మరి చాలామంది చచ్చిపోయారు, దేవుడు మనల్ని కాపాడు. ఏం కలిగి ఉండాలి మనం? అది కృతజ్ఞత. నిన్ను బతికించినందుకు కృతజ్ఞత, నీకు ఆరోగ్యం ఇచ్చినందుకు కృతజ్ఞత, ఇల్లు ఇచ్చినందుకు కృతజ్ఞత, ప్రయాణంలో తోడ్పడినందుకు కృతజ్ఞత, నిన్ను కాపాడుతున్నాడు, అందుకే కృతజ్ఞత కలిగి ఉండాలి. ఇప్పుడు భక్తి గల్లోళ్ళు చేస్తారు ఈ కృతజ్ఞత, ఎవరు పడితే వాళ్ళు చెయ్యలేరు. ఇది మనం నేర్చుకోవాల్సిన పాఠం. 5వ చెబుతా చూడండి, బైబిల్ గ్రంథంలో పేతురు రాసిన పత్రిక 1:16. మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధులైన ప్రకారం మీరు కూడా సమస్తము ప్రవక్తల యందు మీరు పరిశుద్ధులై ఉంటారు. ఇప్పుడు భక్తి గలవాడు అదేనా? ఇప్పుడు ఏం కలిగి ఉండాలంట? పరిశుద్ధత కలిగి ఉండాలంట. ఇప్పుడు కృతజ్ఞత కలిగి ఉంటారు, తర్వాత ఏం చేస్తారు? పరిశుద్ధత కలిగి ఉంటారు. ఎందుకంటే తాను కాపాడుకుంటానికి ప్రయత్నం చేస్తాడు. తాను కాపాడుకుంటాడు. ఎవరు దాళ్ళే. ఇప్పుడు చెప్పండి అండి, ఆ అమ్మాయి ఇట చేసిందో, ఈ అమ్మాయి ఇటు చేసిందో ఇలా చెప్పుకుంటాం కంటే నాకు నేనుగా నా పరిస్థితి ఏంటని ఆలోచించుకోవడం చాలా మంచిది. అవునా కదా? ఒకళ్ళ గురించి చెప్పుకునే దానికంటే, ఎవరి గురించో చాడీలు చెప్పుకునే కంటే మనకు మనమే చెప్పుకోవడంలో చాలా మంచిది. దీని మించింది రెండోది లేదు. ఇప్పుడు ఏం చేస్తాడంటే భక్తి గలవాడు చేసే పని, నిజమైన భక్తి గల చేసే పని ఏంటంటే దేవుని ఆజ్ఞకు లోపడతాడు, దేవుని ప్రేమిస్తాడు, దేవునికి కృతజ్ఞత కలిగి ఉంటాడు. ఇప్పుడు ఏంటంటే పరిశుద్ధత కలిగి ఉంటాడు. అంటే తాను పరిశుద్ధపరుచుకుంటాడు. ఒకరి సంగతి నాకెందుకు, నేను బాగుపడాలి, నేను బాగున్నాను, నా ఆరోగ్యం బాగుంది, దేవుడు నన్ను బతికించాడు, కృతజ్ఞత. తర్వాత ఏంటి తెలుసా? నేను పరిశుద్ధంగా బతకాలి. ఒకరి సంగతి నాకు అనవసరం, నేను పరిశుద్ధంగా బతికాలా లేదా అని చూసుకోవాలంతే. ఎవరు పరిశుద్ధం వాళ్ళే. ఇప్పుడు ప్రాణం పోతుంది అనుకోండి, ఎవరు కాపాడతారు? ఎవరైతే పరిశుద్ధులుగా తన పరిశుద్ధతను కాపాడుకుంటారో, తన ఆత్మ శరీరమును కూడా పరిశుద్ధంగా చేసుకొని జాగ్రత్త పడి ఈ శరీరాన్ని ఆత్మను మలిని అంటుకోకుండా కాపాడుకుంటారో వాళ్ళ వరకే పరలోక రాజ్యానికి వెళ్తారు. ఇప్పుడు నువ్వు కాపాడుకోయ్యా, నేను కాపాడుకుంటా అనేది కాదు. ఇది ఎవరాళ్ళు అంతే. ఇప్పుడు భార్య భర్తలు ఉన్నారు, నువ్వు కాపాడుకో నేను కాపాడుకుంటా కుదరదు. ఇక ఎవరు దాళ్ళే. పిల్లలు తండ్రి ఉంటారు, ఎవరు దాళ్ళే. అక్క చెల్లెలు ఉంటారు, ఎవరు దాళ్ళే. ఎందుకంటే ఆమె పరిశుద్ధంగా ఉంటే నేను పరిశుద్ధంగా ఉండాలనే రోజులు కావి. ఆమె సంగతి నాకు అనవసరం, నేను పరిశుద్ధంగా ఉండాలి అంతే. ఎవరు ప్రాణాలు వాళ్ళు కాపాడుకునే రోజులు. యాజకుడైన జక్రియ సావటానికి సిద్ధమైపోయాడు, చచ్చిపోతున్నాడు, సావు బతుకులో ఉన్నాడు. ఓ పక్కన సైతాన్ వచ్చింది, ఓ పక్కన దేవదూత వచ్చింది. యెహోషువ గ్రంథంలో ఉంటుంది, జక్రియ గ్రంథమా ఉంటుంది, మర్చిపోయాను. అయితే అక్కడ ఇద్దరు వచ్చారు. ఇప్పుడు ఈ సైతాన్ ఏమంటుంది తెలుసా? ఇతను యాజకుడే కానీ ఈయన వస్త్రాలు మలినంతో ఉండిపోయి నేను తీసుకెళ్ళిపోతా అంటుంది సైతాన్. అప్పుడు వెంటనే దేవదూత ఏం చేసిందంటే ఈ మలిన వస్త్రాలు తీసేసి మహిమ వస్త్రాలు ధరించుకొని అప్పుడు ఆయన తీసుకెళ్ళారు. కారణం ఏంటి తెలుసా? ఆ టైంలో యేసుప్రభు లేడు, మోసే కాదు, యాజకుడైన యెహోషువలు ఇద్దరు. నాయకుడైన యెహోషువ అయ్యారు, యాజకుడైన యెహోషువ అయ్యారు. యాజకుడైన యెహోషువ మందిరంలో యాజకత్వం చేసేవాడు మలిన వస్త్రాలు చేసుకున్నాడు. అయితే ఆ సావు టైంలో ఏం చేయాలో అర్థం కాక దేవుడా నన్ను కాపాడవా, నరకం నుండి తప్పించవా అని ఏడుతున్నాడు. ఆ ఏడుపు దేవుడు ఆలకించి ఏం చేశాడంటే అప్పుడు యేసుప్రభు రాలా, మలినం కడగటానికి రక్తం లేదు, పరిశుద్ధమైన రక్తం లేదు. అందువల్ల ఏం చేశాడంటే ఆ దేవదూత వచ్చి వస్త్రాలు తీపిచ్చేసి కొత్త వస్త్రాలు వేపించేశాడు. అలాగే మనల్ని తీర్చడానికి ప్రభు వచ్చాడు. మారుమనసు పొందాం, రక్షించబడ్డాం, పాపక్షమాపణ పొందాం, మన పాపాలన్నీ కడిగేశాడు. ఒకవేళ ఇలాగే మన శరీరాన్ని కాపాడుకుంటే, ఆత్మను కాపాడుకుంటే పరలోక రాజ్యం వెళ్తాం. ఒకవేళ మనం కాదనుకుని ఇష్టాచారం చేస్తే ఎవడ కర్మాడిదే, ఎవడేం చేసేది లేదు. చర్చికి వెళ్ళగానే బాప్తిసం పొందగానే పరలోక రాజ్యం వెళ్ళిపోతాం అన్నది బైబిల్ ఎక్కడ లేదు.
చర్చికి వెళ్ళగానే మారుమనసు పొంది బాప్తిసం పొంది చర్చికి వెళ్ళిపోతే చాలు పరలోక రాజ్యం వెళ్ళిపోతాం బైబిల్లో లేదు. బైబిల్లో పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే తన పరిశుద్ధతను తను కాపాడుకోవాలి, తన శరీరమును తన ఆత్మను కాపాడుకోవాలి. ఒకళ్ళ గురించి మనం ఆలోచన చేసాం మన లేదు. ఆడు తాగుపోతాడా తిరిగిపోతాడా తిండిపోతే మననాశనం. మనం బాగున్నామా లేదా చూసుకోవాలి. ఎవరు ప్రాణాలు వాళ్ళు కాపాడుకోవాలి. అవునా కదా? ఇప్పుడు జానబాబు ఏదన్నా పరలోక రాజ్యం వెళ్ళాలనుకో అలా ఆవిడ వెనకాల వెళ్ళిపోద్దా? ఇక్కడే భార్య భర్తలు, ఇది దాటితే ఉండదే కా. అర్థమవుతుందా మీకు? మీకేం ఎవరికైనా సరే ఇక్కడ భార్య భర్తలు. ఆమె పరలోక రాజ్యం వెళ్తుంది అనుకో, ఈయన నేను నీతోనే వస్తానంటానికి లేదు అవకాశం. ఎందుకంటే ఎవరి నీతి వాళ్ళదే, ఎవరి భక్తి వాళ్ళదే. నేనైనా మా పాస్టర్ ఉన్న బహుశా మేమిద్దరం ఎవరి ప్రాణాలను కాపాడుకోవాలంటే ఆమె పరిశుద్ధంగా ఉండాలి, నేను పరిశుద్ధంగా జీవించాలి. అలాగే మనందరం కూడా అంతే. ఒకళ్ళ గురించి ఆలోచన చేసే రోజుల్లో లేము, మనకు మనం ఆలోచన చేసుకునే రోజుల్లో వచ్చాం. నాకు ఎప్పుడు భయం వేసింది తెలుసా? 2017లో డిసెంబర్ 24వ తారీఖున ప్రాణం పోయేటప్పుడు 2 గంటల ముందు ప్రభువుని అడిగా, దేవా ఎంత కష్టపడ్డాను, నేను ఆత్మలు సంపాదించాను, కష్టపడ్డాను, నాలో పొరపాట్లుంటే నాలో అవిధేతలుంటే ఇంకేమైనా ఉన్నాయేమో, లేవు, ఒకరు ఉంటే తీసే ప్రభువా, నన్ను మాత్రం నరకాన్ని పంపించొద్దయ్యా, నీ రాజ్యాన్ని తీసుకెళ్ళినాయినా అని ఏడ్చి ప్రార్థన చేశా. 8 గంటలకి ప్రాణం పోయింది, కోమాలోకి వెళ్ళిపోయా. 8 గంటలు కోమాలోకి వెళ్ళిపోయాను. డాక్టర్లు వచ్చారు, కోమాలో ఉండడయ్యా, వస్తాడో రాడో తెలియదు, చెప్పలేమని చెప్పారు. మీరందరూ ఇక్కడ ప్రార్థన చేస్తున్నారు. డిసెంబర్ 24 రాత్రి అందరూ పండగ చేసుకున్నా మనకు పండగ లేదు. అందరూ చచ్చిపోయాడన్న వార్త అందింది. జెర్మియా అక్కడ ఉన్నాడు, ఎలీషా గారు అక్కడ ఉన్నాడు, చచ్చిపోయాడు, అయిపోయింది. 12 గంటలకి ప్రాణం వచ్చి పడిపోయింది. మళ్ళా బతుకున్నాను రా బాబు. కారణం ఏం తెలుసా? ఆ టైంలో చచ్చిపోయాను అనుకోండి. ఇప్పుడు ఎవరైనా సరే ఏ టైంలో ఎలాగవుతుందో తెలియదు. మన ప్రాణాత్మలను ఏం చేయాలి? మనం కాపాడుకోవాలి, పరిశుద్ధంగా జీవించాలి. మన శరీరములో అవయవాలన్నీ కూడా పరిశుద్ధంగా బతకాలి. ఎవరు దాలే ఏమంటే పాస్టర్ మన పరలోక రాజ్యం తీసుకెళ్తే నన్ను తీసుకెళ్ళు, రాకపోతే లేదు అంటే ఆయన ఊరుకుంటాడా? రాదు, నన్ను తీసుకెళ్తాను లేదు. ఎవరు దాలే, ఎవరి ప్రాణం వాళ్ళదే, ఎవరి ప్రార్థన వాళ్ళదే, ఎవరి భక్తి వాళ్ళదే, ఎవరి నీతి వాళ్ళదే, ఎవరి సంపూర్ణత వాళ్ళదే. ఎవరు యేసు రక్తంలో కడగబడతారో వాళ్ళే పరలోక రాజ్యం వెళ్తారు. ఇవాళ భార్య భర్తలు ఇక్కడే ఇడిపోతే కాదు వేడుతారు, పాడేస్తారు. కానీ పరిశుద్ధంగా ఉంటే మాత్రం పరలోక రాజ్యానికి వెళ్తారు. అబ్బా ఎంత ఆశ్చర్యం! భక్తిలో ఉన్న 4 పాయింట్ ఏంటంటే ఏంటిది? ఎన్నోది ఇది? 4వది కదా, పరిశుద్ధత. ఏం కలిగి ఉండాలి? పరిశుద్ధత కలిగి ఉండాలి. పరిశుద్ధత ఏంటంటే మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరు కూడా. యేసుప్రభు ఎవరు? మనల్ని పిలిచాడు. ఆయన ఎవరు? పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధుడు కనుక మనం కూడా ఎలాగ ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలి. ఎందుకంటే మనం వెళ్ళేది ఎక్కడికి? పరిశుద్ధమైన అది. ఆ రాజ్యానికి వెళ్ళాలంటే పాపులు పనికిరారు. అక్కడ మలినమైపోయిన పనికిరారు. అక్కడికి వెళ్ళాలనుకుంటే పరిశుద్ధంగా బ్రతికేవాడు కావాలి, పరిశుద్ధంగా బ్రతికేవాడు కావాలి. అబ్బా ఎంత ఆశ్చర్యం! ఇది ఎంత నేను వాక్యం చదువుతుంటే, ఒక చరిత్ర చదువుతుంటే నాకేమయ్యేస్తుంది. ఒక మాట చెప్పాల్సి, అంత లోతుగా వెళ్ళేవాళ్ళు లేరు ఇవాళ. ఏదో 4 మాటలో 4 పాటలో 2 వాక్యాలు చెప్పేసి అల్లులు ఆమె కానుకలు పట్టుకొని జేబులు పెట్టుకొని పంపించేసేవాళ్ళు బోల్డ్ మంది అయిపోయారు పాస్టర్లు. ఇంత లోతుగా చెప్పాల్సిన పని లేదు. ఇప్పుడు ఇక వచ్చాను 2 మాటలు చెప్పేసి నాకు ఎవరా కానుక, నాకు భోజనం పెట్టరా, అట్లా చేస్తే కాదు. సత్యాన్ని చెప్పాలి, సత్యం బోధించాలి, అంతే. దేవునికి స్తోత్రం. 5వ మాట చెప్పి ముగిస్తాను. ఇక్కడ చూడండి, బైబిల్ గ్రంథంలో సామెతల గ్రంథం 20వ అధ్యాయం 7వ వచనం. యథార్థమంతుడగు నీతిమంతుని పిల్లలు వారి తరమంతయు ధన్యులవుదురు. అంటే ఇక్కడ 5వ విషయంలోకి వస్తే నీతి మరియు సత్యం యథార్థమంతుడగు నీతిమంతుని పిల్లలు వారి తరమంతయు ధన్యులు. యథార్థంగా ఎవరైతే జీవిస్తారో వారిని, వారి పిల్లల తరతరాలను దేవుడు దీవిస్తాడంట. అంటే ఎవరైతే యథార్థంగా ఉంటారో వారి పిల్లల్ని ఏం చేస్తాడు? దీవిస్తాడు. ఇప్పుడు భక్తి ఎక్కడి నుంచి వస్తుంది అంటే, బైబిల్ ప్రకారంగా భక్తి ఎక్కడి నుంచి వస్తుంది మనం ఆలోచించాలి. అంటే భక్తి అన్నది, భక్తి లక్షణాలు ఏంటి తెలుసా? మొదటగా దేవుని భయం ఉండాలి. 2 దేవుని ఆజ్ఞకు లోపడాలి. 3 దేవునికి ప్రేమించాలి, దేవుని ఆజ్ఞ ప్రేమించాలి. 4
కృతజ్ఞత కలిగి ఉండాలి. 5 పరిశుద్ధత కలిగి ఉండాలి. చాలు, ప్రసంగం ఇంకా చాలా ఉంది, ఆదివారం చెప్పుకుందాం. ఎందుకనంటే పరిశుద్ధత కలిగి ఉండాలి. మనం ఎవరు పరిశుద్ధత వాళ్ళే, ఎవరి నీతి వాళ్ళదే, ఎవరి భక్తి వాళ్ళదే, ఎవరి నీతి వాళ్ళదే. కొద్దిగా సహించాలి, అంత ఓపిక పట్టాలి. తిట్టేవాడిని తిట్టుకోమని వదిలేయాలి, కొట్టేవాడిని కొట్టేవాళ్ళు ఏమైనా చేసుకోండి, నీకు చేసేదేం లేదు అనుకొని మనం కాస్త ఓర్చుకొని ఓపికతో ఉంటే ఆ పరిశుద్ధతను మనం కాపాడుకునే లెక్కలైతే ఆ అమ్మాయి తిట్టింది మనం తిట్టాము, రెండు ఏమైపోతాయి? ఏకమైపోతుంది. వాడు ఎవడో వచ్చాడు తిడటానికి, నన్ను బూతులు తిట్టాడు అనుకోండి, మీ మధ్యలో ఒకటి తిట్టాడంట, మీటింగ్ పెడుతున్నాడు, ఇటు భోజనం పెడుతున్నాడు, ఇది ఎన్ని కోట్లు నేను పెడుతున్నాడని మడకలో ఒకటి తిట్టాడు, నన్ను తిట్టాడండి. ఒకటి చెప్పారు నాకు ఫోన్ చేసి. ఇప్పుడు నేను వెళ్ళి తిట్టాడా? తిట్టకూడదు. తిడితే ఏమైపోద్ది? సమానం అయిపోద్ది. మనం తిట్టలేదనుకో, ఒక రోజున అతను అర్థం చేసుకుంటాడు, నేను నిన్ను తిట్టాను, నన్ను ఆయన ఒక మాట కూడా అనలేదు. నేను ఏం తప్పు చేస్తే తిట్టాడా? లేదు. నేను భోజనం పెడతాం, ఆయనకు అసూయ. అక్కడ భోజనాలు పెడుతున్నానని ఆడు ఎంత డబ్బు ఉందని పెడుతున్నాడు. ఆయన సుమారుగా 30 ఎకరాల దాకా ఉంది. ఆయన ఎవరికి భోజనం పెట్టాడంట. 30 ఎకరాలు ఉంది, ఎవరికి భోజనం పెట్టండి ఆయన. మనకి ఏ ఎకరాలు లేవు, ఏ డబ్బు లేదు, ఆయన పెడుతున్నాం. ఒక ఆయన మనం చెప్పాడు, ఏదో హిందూ శాస్త్రాల్లో ఉందంట, ఒక ఆయన అంట వచ్చిన వాళ్ళకల్లా బంగారం ఎండి ఏం కావాలంటే ఇచ్చేవాడంట, ఏది కావాలంటే వచ్చేవాడంట, భోజనం మాత్రం పెట్టేవాడు కదంట. ఆయన చనిపోయిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయనకి ఏమేమి ఇచ్చాడో బంగారం ఎండి ఇస్తున్నారంట. కాదు, నా ఆకలి అవుతుందయ్యా అన్నట్టు, నువ్వు అన్నం పెట్టలేదు భూలోకంలో, ఈ బంగారం తీసుకు దాచుకోమంటున్నారంట. బంగారం కంటే ఎండి కంటే కూడా కడుపు నిండా భోజనం పెట్టేవాడు గొప్పవాడు. ఇవాళ పెట్టిన భోజనం ఊరికే పోదు, పెట్టిన ఖర్చు ఊరికే పోదు. అది ఒక రోజున దేవుని రాజ్యంలో లెక్క ఉంటుంది అక్కడ, తెలుసా? దైవజనులకే కాదు, ఎవరికైనా సరే భోజనం పెట్టండి, లేనోడికైనా దిక్కు లేనోడికైనా సరే భోజనం పెట్టండి, దేవుడు ఎంత కార్యం చేస్తాడు. ఎందుకు తెలుసా? అది ఊరికే పోదు, దాని ప్రతిఫలం దేవుడు ఇస్తాడు. అంటే పరలోక రాజ్యములో ప్రవేశించాల్సిన వాళ్ళు మొదటి ఏంటంటే మంచి పనులు ఏం చేయాలంటే, మొదటిది నీతి చేయాలి, 2 భక్తి గురించి ఇంకా మాట్లాడుకుందాం. భక్తి, ఆ భక్తిలో ఆ ఒరిజినల్ భక్తి ఉంది, డూప్లికేట్ భక్తి ఉంది. మనుషులు నమ్మించే భక్తి ఉంది, దేవుడిని నమ్మించే భక్తి ఉంది. ఇప్పుడు మనం పాటలు పాడే మైక్లో అనుకోండి, ఇప్పుడు ప్రజలు మెప్పిస్తాం. నేను మైక్లో ప్రసంగం చేస్తున్నా, ప్రజలు మెప్పిస్తా. కానీ దేవుడిని మెప్పించేది ఏంటి చెప్పండి? దేవుడిని ఎలా మెప్పిస్తాం? ప్రార్థన. ఇప్పుడు మైక్లో చెప్పే ప్రసంగం చేసి వెళ్ళిపోయి పడుకున్నాం, కుదరదు. మళ్ళీ వెళ్ళి గదిలోకి వెళ్ళి ప్రార్థన చేయాలి. మనం రహస్యంగా ప్రార్థన చేస్తే దేవుడిని మెప్పిస్తామంట. దానియేలు రహస్యంగా ప్రార్థన చేసేవాడు. అలాగే ప్రార్థన రహస్యంగా చేస్తాం చూసావా, అది దేవుని గణపరుస్తాంట, దేవుని మెప్పించేస్తాంట. 1 భక్తి కలిగి ఉండాలి. 2 భక్తి తర్వాత ఏం కలిగి ఉండాలి? ఆజ్ఞకు లోపడాలి. ఎవరు ఆజ్ఞకు లోపడతారు? దేవుణ్ణి ప్రేమించేవాడే లోపడతాడు, కానీ ఎవరు పడితే వాళ్ళు లోపడరు. తర్వాత కృతజ్ఞత కలిగి ఉండాలి. తర్వాత పరిశుద్ధత కలిగి ఉండాలి. ఈ 5 లక్షణాలు ఎవరైతే చేస్తారో వాళ్ళు నిజమైన భక్తి గలవాళ్ళు. ఆ భక్తి మనందరం చేస్తే ఈ లోకములో కావాల్సినన్ని దేవుడిస్తాడు. ఇది ఒడిదులు పెడితే నిత్యరాజ్యం కూడా ఇస్తాడు. ఈ మాటలో దేవుడు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.